హలో అండి అందరికీ. చూడండి, ఈరోజైతే నేను టమాటా షార్వా అయితే చేస్తున్నాను. ఇదైతే చికెన్ బిర్యానీలకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందరైతే కుస్కాలోకి యూజ్ చేస్తారు కదా, మనమైతే చికెన్ బిర్యానీలకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్గా అయితే 3 టమాటాలు తీసుకొని బాగా వాష్ చేసుకొని పైనుండి తొట్టు ఉంటుంది కదా, అదైతే కట్ చేసుకొని పక్కన వేసేసుకోవాలి. ఇలాగైతే సన్న పీసెస్ లాగా టమాటాలు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా చెక్క వేసుకొని తర్వాత 2 లవంగాలు అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 లవంగాలు అయితే వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, అవైతే మిక్సీ జార్లో వేసుకొని ఈ మూడేనండి నీట్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇందులో అయితే మసాలాలు అయితే ఏమి యాడ్ చేయలేదు. తర్వాత ఉడికించుకుంటాం కదా, అప్పుడైతే మసాలాలు యాడ్ చేసుకోవాలి. వీటిని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా నీట్గా అయితే మిక్సీ పట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, చూడండి ఇలాగ వేగిన తర్వాత కొద్దిగా శనగబేడలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఉద్దిబేడలు, ఉద్దిపప్పు కూడా అనొచ్చు, ఉద్దిపప్పు వేసుకోవాలి. అవి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనము ఇలా ఒక 4-5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు అయితే బాగా వేగేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకొని, ఆ పేస్ట్ అయితే ఇందులోకైతే మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టు రాళ్ళుప్పు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు పొడి, అలాగే ధనియా పౌడర్ ఉంటుంది కదా మనకి, అది 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదా, అది 1 స్పూన్ అంతా వేసుకోవాలి. రుచికి తగ్గట్టు కారం వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకొని బాగా మంట అయితే లో ఫ్లేమ్లో లేకోకుండా హై ఫ్లేమ్లో పెట్టి నీట్గా బాగా ఉడికించుకోవాలి. షార్వా అనేది దగ్గర పడేంత వరకు ఇలా అయితే ఉడికించుకొని పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకు ఎంతో టేస్ట్ అయిన టమాటా షార్వా అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.